శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి అందించబోతున్నారు. మరి అనివార్య కారణాల వల్ల వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. బట్ వారితో కలిసి పనిచేసిన ఒక మహానటులు ఇక్కడ ఉన్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సింగీతం శ్రీనివాసరావు గారు, మే వి ప్లీజ్ రిక్వెస్ట్ ఆర్ కమల్ హాసన్ గారు టు రిసీవ్ దిస్ అవార్డ్. కమల్ హాసన్ గారు అండ్ సింగీతం శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు మనందరికీ ఎప్పటికీ 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 చిరస్మరణీయమే. ఒక కామరాజు, విచిత్ర సోదరులు, పుష్పక విమానం, ఇలా చెప్పుకుంటూ పోతే మన సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ ప్రతిభకి, అలాగే కమల్ హాసన్ గారి నటన ప్రతిభకి సరిజోడి అనిపించే చిత్రాలు ఎన్నో వచ్చాయి. మరి ఈరోజు సింగీతం గారి తరపున ఈ అవార్డుని కమల్ హాసన్ గారు స్వీకరిస్తూ ఉన్నారు. అండ్ సింగీతం గారు వారి 90+ ఏజ్లో కూడా సినిమాని త్వరలోనే డైరెక్ట్ చేయబోతున్నారు. మన స్వప్న గారు ఇక్కడే కూర్చున్నారు, ద ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ హాసన్ గారు ఫర్ రిసీవింగ్ దిస్ అవార్డ్. అండ్ బిఫోర్ వీ మూవ్ అహెడ్ విత్ అవర్ నెక్స్ట్ అవార్డ్, మన తదుపరి అవార్డ్ నాగిరెడ్డి చక్రపాణి గారి పేర్ల మీద స్థాపించినటువంటి అవార్డ్. తెలుగు సినిమాకి నడతని నేర్పిన నిర్మాత దర్శకులు నాగిరెడ్డి చక్రపాణి గారు. ఒకరిది ఆలోచన, మరొకరిది ఆచరణ. ఇద్దరిది ఒకే మాటగా తెలుగు సినిమాకి సరికొత్త బాటని వేసినటువంటి మహనీయులు.